Welcome to everyone. ధ్యాన స్వాగతం. ధ్యాన బంధువులందరికీ స్వాగతాభివందనం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మన గురువు గారు అయినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు అక్కడ నిలబడి ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా చేపడదాం. ఈ నెలలో మనకి ఇది 3వ మీటింగ్, ఇది 3వ క్లాస్. పౌర్ణమి ధ్యానానికి ఒక క్లాస్ అయింది, 25న పత్రిక క్లాస్ అయింది, 28న న్యూటన్ క్లాస్ అవుతుంది. ఓకేనా? ఒకే నెలలో 3 క్లాసులు అంటే చాలా రోజుల తర్వాత 2013లో రికార్డు బ్రేక్. మనకి ఒకే నెలలో 3 క్లాసులు అంటే పెద్ద క్లాసులు. గట్టిగా క్లాస్. నాకన్నా ముందు సార్ వచ్చేసారు ఇక్కడికి. మళ్ళీ సార్ గట్టిగా క్లాస్ కొడతాం. నేను ఇప్పుడే కుర్చీలు వేసి ఇప్పుడే వెళ్ళాను. నేను అన్ని ఇక్కడ రెడీ చేసుకొని నేను ఇంటికి వెళ్ళేటోడికి సార్ కోకోకోలా కంపెనీ దాన్ని ఉన్నాను అన్నారు. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తున్నాను. ఆగమేఘాల మీద వచ్చాను నేను. ఆగమేఘాల మీద ఎలా వచ్చాను, హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చాను ఇక్కడికి. సార్ వచ్చేటోడికి మనం లేవు రిసీవ్ చేసుకుంటాక అని చెప్పి వెంటనే మళ్ళీ దేవుడు ఫోన్ చేసి ముందు సార్ కింద ఉన్నారు, అర్జెంటుగా నువ్వు కూర్చోబెట్టి ఎక్కడ రావడం చెప్పి అర్జెంటుగా రావడం జరిగింది. గత 6 రోజులుగా న్యూటన్ సార్ వస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్పడం జరుగుతుంది. మన పత్రి సార్ రావడం, పత్రి సార్ వస్తున్నారని చెప్పి అందరికీ చెప్పడం. న్యూటన్ సార్ కూడా మన గత సంవత్సరమే డేట్ ఫిక్స్ అయింది, కానీ అది కన్ఫర్మేషన్కి ఒక 3 వారాల క్రితమే మన కన్ఫర్మేషన్ అయింది. 3 వారాల క్రితం మన గత సంవత్సరం డేట్ ఫిక్స్ అయింది. 3 వారాల క్రితం అంటే మన మేడం గారు బొంబాయిలో ఉండగా పాపం నాకు ఒకసారి చేస్తే నేను అందుబాటులో లేకపోవడం, నేను చేసినప్పుడు మేడం గారు బిజీగా ఉండటం, దాని మీద సార్ మరి ఈ రోజు నువ్వు అనుకోకుండా మరి ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ 24వ తేదీన వికారాబాద్ లో జరుపుకుంటున్నారు. అలాగే లైఫ్ యూనివర్సిటీ ఆఫీస్ లో జరుపుకున్నారు. మరి ప్రతి సంవత్సరం వికారాబాద్ లో జరిపించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి, అది సింబోర్డ్కి కేంద్రం అవ్వాలని చెప్పి సార్ని జస్ట్ రిక్వెస్ట్ చేసాం. మొన్న గత సంవత్సరం మన జూనియర్ నోటను శంకర్ గారి ఇంటి దగ్గర అది కంటిన్యూ మన సార్ ప్రతి సంవత్సరం నవంబర్ 28వ తేదీన మౌలాలికి ఇవ్వడం అనేది జరిగింది. అది మనం అదృష్టంగా భావిద్దాం. ఈ రోజున మరి ఈ సొసైటీలో మన న్యూటన్ సార్ మాదిరిగా ప్రపంచ దేశాలను తిరిగిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలుసుంటే. అంటే అన్ని దేశాలు న్యూటన్ సార్ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఒక లైఫ్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసుకొని వికారాబాద్ అత్యంత 10 పైన ఎకరాలు ల్యాండ్ తీసుకొని మరి అక్కడ ఒక లైఫ్ యూనివర్సిటీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా అత్యుత్తమమైన కార్యక్రమం ఇది. వారు అందులోనూ ఎన్నోసార్లు గత జన్మ రహస్యం పేరు మీద మనం మా టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాం. సారీ గత జన్మ రహస్యం పేరు మీద మా టీవీలో ఇంకా అంటే టీవీ జోలికి నేను అన్నగాడు మా టీవీ ఉంటే నాకు తెలిసిన అయితే ఎన్ని ఛానల్స్ వచ్చిందనేది నాకు తెలియదు. మరి అందులో గత జన్మ రహస్యం పేరు మీద న్యూటన్ సార్ తెలియని ఎవరు ఉంటారు. చాలా మంది సినిమా యాక్టర్లు కూడా సార్ దగ్గర ఫాస్ట్ లైఫ్ థెరపీగా చేయించుకోవడం జరిగింది. మరి అటువంటి మహానుభావులు మన సెంటర్కి ఈ 2013లో మరి ఎక్కడెక్కడ ఇచ్చారో మనకు తెలియదు. మన సెంటర్కి రావడం అనేది అరుదైన విషయం. మన అందరం చేసుకున్న భాగ్యంగా మన అందరం ఒకసారి న్యూటన్ సార్కి గట్టిగా ధ్యానాభంగా తెలియజేసుకుంటూ మరి సార్దే బర్త్డే సెలబ్రేషన్ మధ్యాహ్నం లంచ్ టైం ముందుగా సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. కాబట్టి అంతవరకు సార్ అమృతవాక్యుల గురించి, ఇన్ని దేశాలు తిరిగిన సార్ గురించి, వారి అమూల్యమైన వాక్యాలు వినాలని, సువర్ణాక్షరాలతో కూడిన వారి భాష అందరూ విని ధరించాలని చెప్పి ఈ సభాముఖంగా వారి సువర్ణాక్షరాలని పలికించాలని చెప్పి న్యూటన్ సార్కి పాదాబంధనం చేసుకుంటూ కోరుతున్నాను. థ్యాంక్ యూ రమణ గారు. మౌలాలి పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు
ఇక్కడ చక్కగా ఎన్నో కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ అందరికీ కూడా ఈ జ్ఞాన ప్రచారం చేయడానికి ఎంతో ఆయన ముందుకు వచ్చి సహకారం సహాయం అంతా అందించి ఆయన ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఇంత సౌండ్స్ ఉన్నాయి ఇది కాదు ఇంపార్టెంట్, మన యొక్క ఆ ఇంటెంట్ ఆ సంకల్పం ఇంపార్టెంట్. ఆయన సంకల్పం చూడండి, ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ లో కూడా ధ్యానం చేయాలి, మనం ట్రాఫిక్ లో కూడా ధ్యానం చేయొచ్చు, అవన్నీ మనకి అడ్డు కాదు. ఇంకొక విషయం చెప్పారు, నా బర్త్డే సెలబ్రేషన్స్ అని. నా బర్త్డే సెలబ్రేషన్స్ కాదు అది, అది జ్ఞానం యొక్క బర్త్డే సెలబ్రేషన్స్. వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్. మనం వ్యక్తిని పట్టుకోవడం మానేసి జ్ఞానాన్ని పట్టుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవాలి, ఆ బ్రహ్మజ్ఞానం పట్టుకోవాలి. వ్యక్తి ఓన్లీ ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఈ డాక్టర్ న్యూటన్ ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్. అందరూ అంతే. గురునానక్ గారు ఆయన జీవితంలో ఇట్లాంటి ఎన్నో చూశారు. ఏ విధంగా అయితే శిష్యులు ఒక గురువుకి పట్టుకొని వేలాడుతుంటారు, వ్యక్తి పూజ అయిపోతుంది. అక్కడ ఆ గురువు చెప్పిన వాణిని చెప్పారు అక్కడ మాస్టర్ గారు, సువర్ణ అక్షరాలు, సువర్ణమైనటువంటి ఆ మాటలు, మంచి గోల్డెన్ వర్డ్స్. ఆ గురువు వాక్కులు ఇంపార్టెంట్, ఆ గురువు చెప్పే ఆ జ్ఞానం ఇంపార్టెంట్. ఆయన స్వానుభవంతో పొందినటువంటి ఏవైతే ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారో అది ఇంపార్టెంట్, కానీ గురువు ఇంపార్టెంట్ కాదు. గురువు ఓన్లీ మార్గదర్శకుడు, మార్గాన్ని మనకు చూపిస్తాడు. నేను ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, నేను ఈ గమ్యాన్ని నేను చేరుకున్నాను, మీరు కూడా రండి, దిస్ ఈస్ ద వే అని చూపిస్తాడు అంతే. మనం ఆ చూపిస్తున్న వేలుని పట్టుకొని వేలాడకూడదు. ఎందుకు చెప్తున్నానంటే బర్త్డే అనేది ఇంపార్టెంట్ కాదు. ఎన్ని బర్త్డేలు ఉన్నాయి మనకి, ఎన్ని డెత్ డేలు సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక జన్మ, ఎన్నో జన్మలు మనం, ఈ జన్మలో ఒక బర్త్డే అంతే. కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజు నాకు ఇక్కడికి రావాలని అనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ బాండ్ ఫామ్ అయింది మౌలాలితో, ఇక్కడ ఉండే ధ్యానులందరితో కూడా ఒక చక్కని ఒక అనుబంధం. అదేంటంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క నేర్చుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆ తృష్ణ, ఆ సీకింగ్, అది చాలా అడోరబుల్ క్వాలిటీ. సో ఫ్రెండ్స్ అందరూ కూడా వెనకాల ఉండేవాళ్ళు కూడా ముందరకు వచ్చేయచ్చు. మనం చాలా చైర్స్ కూడా ఇటు వేసేసుకుంటే మనం, సార్ మీరు కూడా ముందరకు వచ్చేసేయండి. చాలా ఈ సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాస్టర్ గారు వచ్చి చక్కగా ఒక చక్కని పాంప్లెట్ నాకు ఇచ్చారు. నేను చదువుతూ ఇక్కడ కూర్చున్నాను. నేను అద్భుతమైనటువంటి పాంప్లెట్ ఇది. ఇది పట్టు పురుగుల ఆత్మ వ్యధ అని చక్కగా ఆర్వి లక్ష్మి గారు ఆవిడ రాశారు. ఆవిడని ఒకసారి ఇక్కడికి రమ్మని కోరుతున్నాను. అహింస ఎంతటి చక్కని పరమధర్మం అనేది ఈ పాంప్లెట్ లో ఎంత చక్కగా రాశారంటే అది ఒక మాస్టర్ మాత్రమే రాయగలరు. ఇట్లా ఒక మాస్టర్కే ఇది సాధ్యం. ఆమె కంకణం కట్టుకున్నారు, ఇది అందరికీ చెప్పాలి, ప్రపంచం అందరికీ చెప్పాలని చెప్పేసి ఆర్వి లక్ష్మి గారినే ఇది చదవమని చెప్పి కోరుతున్నాను. మీరు రాసినటువంటి
సార్ ఇది రాసే ముందు దాని గురించి నేను ఎంత పడ్డానో ఒకసారి చెప్పండి. నేను సరిగ్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయింది మెడిటేషన్లోకి వచ్చి నవంబర్ 28. అయితే గంగాలక్ష్మి గారి ఇంట్లో క్లాసులకి అటెండ్ అయ్యేదాన్ని. రాజశేఖర్ గారు వచ్చారు 2వ రోజు 3వ రోజు. ఆయన అహింస గురించి చెబుతా అన్నమాట. పువ్వులు కోయకూడదు, ఆకులు కోయకూడదు, వీటిని చేయకూడదు, అటు చేయకూడదు అంటే వెంటనే నాకు వచ్చిన థాట్, ఇన్ని చెబుతున్నారే వీళ్ళంతా, మరి పట్టు చీరలకు చెప్పరెందుకు అనుకున్నాను నేను. ఇది ఎట్లా వచ్చిందంటే మా చిన్నాన్న కమ్యూనిస్ట్. ఆయన ఒకసారి ఏదో సందర్భంలో అందరినీ కలిపి తిట్టారు మమ్మల్ని అందరినీ. పట్టు చీర అని ఆడాడతారు వీళ్ళంతా, మీకు బుద్ధి లేదు, పట్టు పురుగులు చంపి వాటి నుంచి పట్టు చేస్తారు, ఆ చీర మీకు పూజలకు పనికొస్తాయా, పుణ్యానికి పనికొస్తాయా, ఓ పక్కన పాపం చేస్తా, ఓ పక్కన మీకు ఇది కావాలా అని అడిగేవాళ్ళు. ఆ మాట ఆ రోజు గుర్తొచ్చింది నాకు. 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి అదే గదిలో ఉండేదాన్ని నేను. కొంచెం ఎన్ఎస్ రావు గారితో బాగా పరిచయం అయిన తర్వాత ఒక రోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నా. సార్ ఇన్ని చెబుతున్నారు కదా మీరంతా, కనీసం కడుపు నిండుగానే చేసుకుంటున్నారు, ఇది ఆనందం కోసం సంవత్సరం కోసం కట్టుకుంటున్నాము, ఇది పాపం కదా అన్న. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంతవరకు ఎవరు ఈ క్వశ్చన్ ఆయన అడగలేదు. ఫస్ట్ టైము ఆయన అన్నారు, అమ్మ పత్రిక సార్ ఈ విషయంలో పెద్దగా ఎందుకు అంత పట్టించుకోలేదు, కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మంలో ఇది వదిలేశారేమో అన్నారు. కానీ నేను ఇంటికి వచ్చాక ఆయనకి అనిపించిందంట, ఆ అమ్మాయి ఇంత బాగా చెప్పింది, ఈ రోజు నుంచి నేను పట్టుబట్టలు కట్టుకోను అనుకున్నారంట. అప్పుడు దాకా ఆయన ఎక్కడ చూసినా సరే పట్టుబట్ట షర్ట్లో ఉండేవాళ్ళు. తర్వాత నేను ఎప్పుడు చూడలేదు, నేను అబ్జర్వ్ చేయలేదని మానేశారో లేదో అని కూడా. అయితే నేను ఎక్కడ కలిసినా సరే పత్రిక సార్ దగ్గరికి వస్తారు, చెప్పండి మేడం అని అడిగిన వాళ్ళు. నాకు ఆయన దగ్గర అడగటానికి వెళ్ళేదాన్ని, ధైర్యం సరిపోయేది కాదు అడగటానికి. ఆయన చూస్తేనే పెద్ద పుల్లిని చూసినట్టు ఇక్కడ నోట్లోంచి మాట ఎక్కడ వస్తుంది. అయితే లాస్ట్ బాల వికాస్ పెట్టడానికి అని చెప్పేసి పర్మిషన్ కోసం వెళ్ళాము. మా ఇంట్లో పట్టు పురుగులు ఉంది, కానీ అది అడగటం మానేసేసి కట్టినవన్నీ అడుగుతున్నా. మాకు అరగంట సేపు కూర్చోబెట్టి నాతో మాట్లాడించిన తర్వాత ఇంకా చెప్పండి అంటున్నారు. నేను చెప్పట్లేదు. ఇంకా ఆఖరి సార్లు ఏమనుకున్నంటే ఒకే ఒక్కటి అడుగుతా లాస్ట్ అంటే అడగంటే, మరి పట్టు చీర పాపం కదా సార్ అన్న. పరమహింస, ఈ రోజు నుంచి ఈ విషయం ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి, నేను వెళ్ళిపోనా సార్ అన్నా. వెళ్ళిపోయినా. అప్పుడు దాకా నన్ను కదలకుండా పక్కన కూర్చోబెట్టుకున్నాను అరగంట సేపు. ఆ మాటలు కానీ వెళ్ళిపోమన్నారు. అయితే ఇంటికి రాగానే ప్రభులింగ సార్ ఫోన్ చేస్తే, మేడం మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు దీంట్లో వెళ్ళొద్దు, ఎందుకంటే ఎవరు అడిగినా మనం సమాధానం చెప్పగలిగే కెపాసిటీ మనకు ఉండాలి, మనకి చట్టం చూసి ఎదరగలుగుతాం కాదంటే. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ప్రెగ్నెంట్ తోటి ఉంది, తన డెలివరీకి వచ్చింది. తను కూర్చోబెట్టి నెట్లో మొత్తం సెట్ చేసి మ్యాటర్ రాసుకుని 1 ఇయర్. మళ్ళీ అది కూడా ఎట్లా రావాలంటే, చదివేరు అంటే ఆ చదివిన వాళ్ళు పట్టుచీర మానేసేయాలి అన్న దాని మీద రీసెర్చ్ చేసి మా హస్బెండ్ నేను ఇంకా ఒక పాంప్లెట్ తయారు చేస్తాము. అయితే ఇందులో ఏంటంటే, మేము నెట్ మీద ఎప్పుడైతే కూర్చునే వాళ్ళమో మా పాపకి పండగ పూట పట్లంగా వేస్తే, అమ్మ నువ్వు ఇంత ఎదుగుతున్నావు, నాకు పట్లంగా ఎందుకు వేస్తున్నావు అమ్మ అని అడిగింది. అడిగితే ఇది పాటే కదా అని, ఇప్పుడు కాదు కదా, మనకి ఇప్పుడు తెలుస్తుంది, తెలియక ముందు పుట్టించున్నాం కదా అంటే, తెలియక ముందు కట్టుకోవచ్చు, తెలిసిన తర్వాత కూడా తెలియక ముందు ఓకే, తెలిసిన తర్వాత కూడా అవి ఒట్టి మీద ఎలా పెట్టుకోవాలమ్మా అని అడిగింది. వెంటనే విప్పి పాడేసింది. నెక్స్ట్గా మొత్తం పని మనుషులకి నా పట్టు చీరలు, నా పాప పట్లాగా ఒక్కొక్కటి వర్క్ చేయించుకుని 3 వేసి 4 వేసి పెట్టి కట్టించుకున్నాను రంగాలు. పని మనుషులకి ఇప్పిస్తాం పట్టుకెళ్ళి. మా ఇంట్లో పట్టు అనేది లేదు. పట్టు లేకపోతే శుభకార్యం జరగదనేది మనలో ఒక పెద్ద ఫీలింగ్ ఉంది. దానిలోంచి బయటికి తీసుకురావాలి. మా ఇంట్లో ఒక పాపలో ఒక ఫంక్షన్ ఉంటే 11th ఇయర్లో ఒక చేస్తాను శారీ ఫంక్షన్ అని, పట్టు ముక్క వాడకుండా మొత్తం డ్రెస్ డిజైన్ చేయించాను. ఫొటోస్లో చూసినా కూడా ఎవరు నమ్మరమాట.
అంత హైలైట్ ఉన్నాయి. ఎందుకు సాధ్యం కాదు అని నేను నిరూపించాలనుకున్నాను, నేను నిరూపించాను. పట్టు లేకుండా మన జీవితం గడవదనుకోవడం తప్పు. నిజంగా పట్టు పెళ్లిలో పట్టు చీర కట్టడమే అపవిత్రం. అది ఒక్కసారి అందరూ అర్థం చేసుకోండి. ఒక జీవిని హింసించి చంపి అది ఏడుస్తూ ఉంటే దాన్ని మనం పెట్టుకున్న ఒక శవం దగ్గరికి వెళ్తే వచ్చి స్నానం చేస్తామే, అటువంటిది ఒక శవం మీద వచ్చిన దారాన్ని మనం ఎలా ధరిస్తాం? అది పవిత్రమా? కాదు కదా. కాబట్టి దయచేసి అమ్మలు అందరూ మీరు మానేసేయాలి, మీ చుట్టుపక్కల మానేసేయాలి. అట్లాగే ఈ పాంప్లెట్స్ తోటి ఇది నాది కాదు, ఈ క్షణం నుంచి మన అందరికీ ప్రతి ఒక్కళ్ళు అందరికీ చెప్పాలి. ఇంకొకటి విచిత్రం ఏంటంటే నాకు మైక్ అంటే చాలా భయం. మరి అన్నా సార్ ఎన్నోసార్లు బతిమాలని చెప్పరాని విషయాలు ఏదన్నా అంటే ఎప్పుడు ఇంత ధైర్యంగా నేను మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఇన్ని విషయాలు మాట్లాడుతున్నానంటే నేను ఈ భూమి మీదకి వచ్చింది ఇదే కార్యక్రమం మీద అనేది డిసైడ్ అయింది. అలాగే నాకు పిల్లలకు మెడిటేషన్ నేర్పిస్తాను ప్రతి శనివారం సాయంత్రం. వాళ్ళు కూడా ప్రస్తుతానికి 7 మిగిలారు. నేను ఆ 7 నా సప్తఋషులు అనుకుంటున్నాను. అద్భుతమైన పిల్లలు. వెరీ గుడ్ లక్ష్మి గారు, చాలా చక్కని ప్రాజెక్ట్ ఇది. ఒక ధ్యాని తన యొక్క సాధన చేసిన తర్వాత తన యొక్క జీవిత ధ్యేయాన్ని తెలుసుకుంటారు. ప్రతి ధ్యాని కూడా ఆ జీవిత ధ్యేయం, ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది తెలుసుకున్న తర్వాత ఇంకా వెను తిరగరు, ముందరికి వెళ్తా ఉంటారు. కష్టమైనా నష్టమైనా సరే లోకమంతా కూడా ఏమన్నా వేలెత్తి ఏమన్నా కూడా అన్నా కూడా వారు వెను తిరగరు. సో మరొక్కసారి లక్ష్మి గారికి మనం చప్పట్లు కొడతాం. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను ఈ యొక్క ప్రాజెక్ట్. ఇది ప్రపంచం అంతా కూడా చెప్పాలి. ఎన్ని పురుగుల్ని మనం చెప్పుతున్నామో, ఎంత పాప హింసని. ఒక్క చీరంటే 5,000 పట్టు పురుగుల్ని మనం వేడి వేడి మరుగుతున్న నీళ్లలో వేసి చంపి దాని నుంచి తీసుకుని పట్టుని మనం ఒంటి మీద వేసుకుంటాం. ఎంత హింసతో కూడినటువంటిదో. సో ఈరోజు మనం మన టాపిక్ అహింసతో స్టార్ట్ అయింది. ఎందుకంటే అది మొదటి మెట్టు. హింసలో ఉన్నప్పుడు ధ్యానం చేయలేం. అహింసలోకి వెళ్ళిన తర్వాతనే ధ్యానం మొదలవుతుంది. అది ఫస్ట్ స్టెప్. అది మన మాంసాహారాన్ని మనం వదిలిపెట్టాలి. నేను కూడా మాంసాహారినిగా ఉండేవాడిని, మాంసాహారం తినేవాడిని 1987 ముందర. నాకు అప్పుడు తెలియదు, తినకూడదని కూడా తెలియదు. పత్రికారిని నేను 1989లో కలిశాను. దానికి ముందర ఒక పుస్తకం నా చేతిలోకి వచ్చి ఆ పుస్తకము ద్వారా చాలా ప్రభావితున్నయ్యాను. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే ఒక చక్కని నావల్, రిచర్డ్ బాత్ అనే ఒక మాస్టర్ రాసినటువంటి చక్కని పుస్తకం. ఆ పుస్తకం నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే ఎప్పుడు ఆలోచించని ఆలోచనలు నా మదిలోకి వచ్చాయి. సత్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాను. నేనెవరిని, ఎందుకు పుట్టాను, నా జీవిత ధ్యేయం ఏంటి, మరణం ఎందుకు సంభవిస్తుంది, మరణం తర్వాత ఏమవుతుంది, ఈ చావు పుట్టుకల రహస్యం ఏంటి, వీటినన్నీ నేను తెలుసుకోవాలనుకున్నాను. కానీ నాకు మార్గం తెలియదు. ఎట్లా తెలుసుకోవాలి ఈ ఆన్సర్స్? బుక్స్ ద్వారా తెలుసుకోవాలా, లేకపోతే ఎవరైనా చెప్తే తెలుసుకోవాలా, ఎట్లా తెలుసుకోవాలి? 89లో బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని కలవడం జరిగింది. పత్రి గారు ఒకటే చెప్పారు,
స్టాప్ యువర్ సర్చ్ అని చెప్పారు. వెతకద్దు అన్నారు. ఆన్సర్స్ కోసం బయట ఎక్కడ వెతకద్దు. ఏ గురువులు కాళ్ళని పట్టుకొని వేలాడద్దు. ఏ ఆశ్రమాలకి వెళ్ళద్దు. ఏ గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకి వద్దు. రైట్, నేను ఒకటి నేర్పిస్తాను, ఆ సాధన చెయ్యి, ధ్యాన సాధన చెయ్యి అని చెప్పి ధ్యానం నేర్పించారు నాకు. అడిగాను, సార్ మీరు చెప్పొచ్చు కదా, మీకు ఆన్సర్స్ తెలుసు కదా అంటే, నాకు తెలిసినా నేను చెప్పను నీకు ఆన్సర్స్. ఎందుకంటే నేను నీకు ఆన్సర్స్ ఇస్తే అది నువ్వు నీ ఆన్సర్స్ కావాలి. నేను ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్స్ నాకు సంబంధించినవి. నువ్వు కూడా నీ ఆన్సర్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఒక అరటి పండు ఉంది, మీరు ఆకలిగా ఉన్నారు. నేను అరటి పండు తింటే మీ ఆకలి తీరుతుందా? తీరదు. అదే ఉపమానం చెప్పారు అప్పుడు. నీకోసం నేను తింటే నీకు ఎప్పుడు ఆకలి తీరుతుంది. నీకు నిజమైన ఆకలి ఏంటంటే ఈ ఆత్మజ్ఞాన ఆకలి. నీలో ఒక దాహం ఉంది. ఆ దాహం ఏంటంటే ఆత్మజ్ఞాన దాహం. నువ్వు ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నావు. ధ్యానం చేయి, సాధన చేయి. నాతో మాట్లాడద్దు, 40 రోజులు నేను మాట్లాడనని చెప్పారు. ఆయన చాలా కుండ బద్దలు కుట్టినట్టు చెప్తారు. అన్ని కూడా చాలా కాకరకాయ లాగా చెప్తారు. బిట్టర్ గోడ్ అనమాట. అంత బిట్టర్ గా చెప్తారు. ట్రూత్ ఈజ్ బిట్టర్. కాబట్టి ఒక జగద్గురువు మాత్రమే అట్లా చెప్పగలరు. మిగతా గురువులంతా కూడా మిస్లీడ్ చేస్తారు. మిగతా గురువులు ఏం చెప్తారు, గురువు నేను ఒక మంత్రం ఇస్తాను, నువ్వు జపించుకోపో, లేకపోతే నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను పో, ఈ టైప్ లో చెప్పేస్తారు. అన్ని ప్రామిసెస్, రాంగ్ ప్రామిసెస్ చేస్తారు. ఈయన అట్లా రాంగ్ ప్రామిసెస్ లేవు. నీకు నువ్వే దిక్కువి. నీ జ్ఞానాన్ని నువ్వే కనుక్కో. నీ ఆత్మజ్ఞానం నీ దగ్గరే ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ధ్యానం చెయ్యి. చక్కని అడ్వైజ్ చేశారు నాకు. అది ఒక గ్రేట్ మాస్టర్ మాత్రమే చేయగలరు. ఒకసారి పత్రిజీ గారికి తప్పకుండా. అప్పటి నుంచి నేను ధ్యానాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ చేయకపోతే ఆ రోజు నాకు వెలితిగా ఉంటుంది, ఇన్కంప్లీట్. ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే. ఇప్పటికీ చేస్తుంటాను. ఆ రోజు చేయకపోతే నాకు భోజనం మానేసినా పర్లేదు, కానీ ధ్యానం మానేస్తే మాత్రం నాకు చాలా ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ రోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కొన్ని టాపిక్స్ మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్, నేను మాంసాహారిగా ఉన్నాను. ధ్యానంలో పురాణంగానే ఆ టైంలో హాస్టల్లో ఉండేవాడిని. కర్నూలు మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉండేవాడిని. మెడికల్ స్టూడెంట్గా చదువుతున్నటువంటి ఆ రోజుల్లో హాస్టల్లో ఒక రోజు నేను చూస్తున్నాను, ఆ కిచెన్ దగ్గర ఏం చేస్తున్నారు, కోళ్ళని నరుకుతున్నారు వాళ్ళు. అది చూడంగానే నా మనస్సు చలించిపోయింది. ఇట్లా చంపి తింటున్నామా రోజు? బ్లడ్ షెడ్, ఎంత బ్లడ్ వస్తుంది, అది నరక యాతన అనుభవిస్తూ చనిపోతున్నది. దాన్ని తీసుకుని మనం తింటున్నామా అని ఒక మనసు చాలా బాధ కలిగింది. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు మాంసాహారం అనేది నా బాడీ రిజెక్ట్ చేసేసింది, కంప్లీట్ గా వెళ్ళిపోయింది నా నుంచి. సో ఫ్రెండ్స్, నాకు పత్రికారు కూడా అప్పుడు మాంసం మానేయాలని కూడా చెప్పలేదు. అప్పటికి నాకు లోపల నుంచి పుట్టింది, అది అనిపించింది. ఎవరైనా సరే మాంసాహారులు కూడా మనం వెళ్ళి బుచ్చర్ షాప్ లోకి వెళ్ళి చూస్తే చాలు, ఒక మేకని, కోడిని, ఒక చేపని ఎట్లా చంపి వాళ్ళు చేస్తారు, పూజ చేస్తారో అది చూస్తే మనం ఇంకా ఎప్పుడు ముట్టలేదు. చిన్న పిల్లలకి వాళ్ళకి మాంసాహారాన్ని మనం పెడితే వాళ్ళు కూడా ముట్టరు, మాంసాహారాన్ని తినరు. చిన్నపిల్లలు తల్లిదండ్రులే చాలా ఫోర్సబుల్ గా చేసి పెడతారు, వాళ్ళకి బలం వస్తుంది, ప్రోటీన్స్ వస్తాయని చెప్పి. కానీ మాంసము మన శరీరానికి కాదు, మంచిది కాదు. అది చాలా తామసికమైనటువంటి ఆహారము. ఎంతో పాపం మనకి చుట్టుకుంటుంది, ఎంతో బ్యాడ్ కర్మ వస్తుంది. నేను తిన్న మాంసాహారం యొక్క బ్యాడ్ కర్మ నాకు ఎన్నో రోగాలు వచ్చాయి.
ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా రోగాలు వచ్చాయి. ఎన్ని రోగాలు అంటే రోజు రోగమే, రోజుకు ఒక జబ్బు వచ్చేది. కానీ అన్ని గోత్రం కావాల్సిందే. ఎన్ని పాపాలు చేసామని మనం జ్ఞానంతో తుడుచుకోవాలి, మనం ఆ రియలైజేషన్స్ పొందాలి మనం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. మీరే కాదు మాంసాహారం మానేయడం, అందరితో మానిపించాలి, అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేడం లక్ష్మి గారు ఈ పట్టు పురుగుల గురించి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అట్లానే మాంసాహారము, పట్టు పురుగుల గురించి, ఇవి కూడా లెదర్ బెల్ట్లు, ఈ పర్సులు, ఇవన్నీ లెదర్తో చేస్తాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ చర్మాలని వాళ్ళని చంపి, యానిమల్స్ ని చంపి ఆ చర్మాన్ని తీసి దాంతో చేసుకుంటాం. మన సోఫాల యొక్క లెదర్స్ ఉంటాయి, మన కారులో కూర్చున్నటువంటి దాని మీద కూడా లెదర్ వేసుకుంటాము. అవన్నీ క్విట్ చేయాలి మనం. దాని బదులు సింథటిక్ మెటీరియల్ ఉంది, నాన్ లెదర్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఈ అవేర్నెస్ కావాలి. మళ్ళీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్, ఎన్ని కాస్మెటిక్స్ లో మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ. ఇంకా కాస్మెటిక్స్ లో అన్ని కూడా యానిమల్ ని చంపి వాటి ప్రోటీన్స్ యూజ్ చేస్తారు. మన ముఖానికి పూసుకునే చాలా కాస్మెటిక్స్ అన్ని కూడా అవి చంపి చేసినటువంటి అన్నమాట. అన్నీ అక్కర్లేదు మనకి. కాబట్టి ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. అహింస మొదటి స్టెప్. రెండవ స్టెప్ ధ్యానం. ఈరోజు మీకు కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సూత్రాలని మీకు సూత్రప్రాయంగా చెప్తాను నేను. కొన్ని చక్కని కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. ఈ కాన్సెప్ట్ పేరు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ కాన్సెప్ట్ పేరే 1 నుంచి 8 వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ కాన్సెప్ట్స్ ద్వారా మనం చక్కగా సూత్రప్రాయంగా మనం తెలుసుకోవచ్చు. వీరంతా కూడా చాలా మంది సీనియర్ మెడిటేటర్స్, కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసిన వారు. అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు చేతులు ఎత్తండి, మనం మీ డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ది 1 అంకె అంటేనే 1, అంతా ఒకటే. ఏకం సత్, సత్యం ఒకటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఋగ్వేదంలో చెప్పబడినటువంటి వాక్యం. ఏకం సత్, సత్యం ఒకటే. కానీ అది ఇక్కడ వ్యక్తపరచబడుతుంది డిఫరెంట్ గా, డిఫరెంట్ వర్షన్స్ లో వ్యక్తపరచబడుతుంది. ఏ విధంగా అయితే మనం నీటిని మనం పానీ అంటాము, తన్నీర్ అంటాము, లేకపోతే ఆక్వా అంటాము. స్పానిష్ లాంగ్వేజ్ ఆక్వా, జర్మన్ లాంగ్వేజ్ డిఫరెంట్ గా, కానీ సేమ్ వాటర్. ట్రూత్ కూడా అంతే, సత్యం కూడా ఒకటే. సత్యం 2 కాదు, ఒకటే సత్యం. అదేంటి పరమ సత్యం? ఏంటి? ఒకటే సత్యం. ఆ పరమ సత్యం అంటే ఏదో లేదు, ఆ మహావాక్యాలు ఉన్నాయే అదే పరమ సత్యం. యు ఆర్ గాడ్. నువ్వు ఒక దివ్యమైనటువంటి ఆత్మవు, నువ్వు దేవుడివి అనేదే సత్యం. మర్చిపోయాం అంతే. మనం దేవుళ్ళమని మర్చిపోయాం. మనమంతా క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేదే ఏకైక పరమ సత్యం. అది ఇప్పటికీ ఎప్పటికీ అన్ని వేళలా, అన్ని కోణాల్లో, అన్ని డైమెన్షన్స్ లో అది వర్తిస్తుంది. వీఆర్ ఆల్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది ఏకైక సత్యం. జబ్బు వచ్చింది, ఇది జబ్బు బ్యాక్టీరియా వలన రాలేదు. ఈ జబ్బు దేవుడు మిమ్మల్ని శపించడం వల్ల రాలేదు. ఈ జబ్బు ఎవరో నెగిటివిటీ మీ మీద పంపించడం వల్ల రాలేదు. ఈ జబ్బుని మీరు మీకుగా క్రియేట్ చేసుకున్నారు, అన్కాన్షియస్ గా, మీకు తెలియకుండానే. ఇప్పుడు మనకి
కొన్ని నెగటివ్ పరిస్థితులు ఉన్నాయి, నెగటివ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్లో. అది ఎవరో బాధ్యులు కాదు, ఆ నెగటివిటీ సిచ్యువేషన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు. కానీ మనకు అది తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెహర్ తుఫాను వాయుగుండం ఎక్కడో బంగాళాఖాతంలో వచ్చింది, కానీ దాని యొక్క పర్యవసానం ఇక్కడ ఉంది కదా, నీళ్లు మనకి వర్షం వస్తుంది కదా, ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో, ఈ ఆంధ్ర కోస్తాలో అంతా వస్తుంది కదా. ఎక్కడో జరుగుతున్నవి ఇక్కడికి ఇంపాక్ట్ ఎట్లా ఉంది? ఇది కూడా అంతే. ఈ సత్యం ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క బిలీఫ్స్, నమ్మకాలు, ఇవన్నీ కూడా మన యొక్క వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మనకి ఆ ఈక్వేషన్ అర్థం కానంత వరకు మనం ఏమనుకుంటానంటే ఏదో లలాట లిఖితం, అది అట్లా జరిగింది, నా ప్రమేయం లేకుండానే ఇది జరిగింది అనుకుంటాం. కాదు, అది అక్షరాల అది సత్యం కాదు. ప్రతి ఒక్కటి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, మన ఆరోగ్యానికి మనమే సృష్టికర్తలం, మన మానసిక ప్రశాంతతకు మనమే సృష్టికర్తలం, మన యొక్క కుటుంబ రిలేషన్షిప్స్ యొక్క హెల్త్ కూడా మనమే సృష్టికర్తలం, మన యొక్క అబండెన్స్ కి మనమే సృష్టికర్తలం. ప్రతి ఒక్కటి మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా మనమే సృష్టికర్తలం. ఇంతవరకు మనం నెగటివ్ థింగ్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం దాన్ని అన్క్రియేట్ చేయొచ్చు, దాన్ని అండూ చేయొచ్చు, మళ్ళా కొత్త క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీరు యూ హ్యావ్ టు ఓన్ యువర్ క్రియేషన్. అంటే మన యొక్క లోపల నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చక్కని వాస్తవాన్ని నేను సృష్టించుకుంటాను ఇప్పుడు. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. ఏకం సత్, ఒకటే సత్యం. ఆ సత్యం ఏంటంటే అన్ని వేళలా ఎక్కడైనా సరే, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా ఆనందానికి నేనే సృష్టికర్తను, నా దుఃఖానికి నేనే సృష్టికర్తను, నా యొక్క బీదరికానికి నేనే సృష్టికర్తను. మనం అనుకుంటాం పైన దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు ఆశీస్సులు పంపిస్తే మనకు అవుతాయి బ్లెస్సింగ్స్ అని. అదేం లేదు. ఎవరు ఎవరికి ఏమి చేయరు, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరో చేస్తారని, ఏదో మనకి ఇస్తారని మనం వెయిట్ చేస్తుంటాం. ఏ గురువు వచ్చి మన తల మీద చేయబెడితే ఆత్మ జ్ఞానం వచ్చేస్తుంది, ఇంకా మహా సమాధి వచ్చేస్తుందని వెయిట్ చేస్తాం. అది ఎప్పటికీ కాదు. ఆనందుడు బుద్ధుడి యొక్క శిష్యగణంలో ప్రథముడు. ఆయన బుద్ధుడి యొక్క కజిన్. ఆయన కూడా అదే ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాడనమాట. బుద్ధుడు ఒక రోజు తనకి ఎన్లైటన్మెంట్ ఇస్తాడని వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు బుద్ధుడిని ఎక్కడ వదలకుండా బుద్ధుడి వెంబడే ఉన్నాడు. బుద్ధుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. బుద్ధుడు ఎక్కడ మెడిటేషన్ క్లాస్ తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. 40 సంవత్సరాలు ఒక షాడో లాగా, ఆయన నీడలాగా వెంబడి ఉండి వెళ్ళాడు. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ వస్తుందని. ఇక బుద్ధుడి లాస్ట్ డేస్ లో చనిపోయే ముందర ఆనందుడికి ఇంకా ఏడిపే వచ్చింది. ఈయన వెళ్ళిపోతున్నాడు రేపు, నాకు అదేం కాను, నాకు ఎన్లైటన్మెంట్ రాలేదు. ఏడుస్తున్నాడు. బుద్ధుడిని అడిగాడు, నా సంగతి ఏంటి? అప్పుడు బుద్ధుడు ఒకటే మాట చెప్పాడు, అపో దీపో భవ. సింపుల్ వర్డ్స్. నేను నీకు ఇచ్చేది ఏం లేదు నాయన, నేను ఇది చేయాల్సిన మార్గం, ఇది చేయాల్సిన సాధన, ఇది నువ్వు చేయాల్సిందే. థియరీ అంతా తెలుసుకున్నావు నువ్వు. నేను థియరీ ఎక్కడ మెడిటేషన్ క్లాస్ చెప్తే అంతా విన్నావు, కానీ ప్రాక్టీస్ లేదు. స్విమ్మింగ్ గురించి మనం అంత పుస్తకాలన్నీ చదివేసేసాము,
కానీ దాంట్లో దూకి కదా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఒకసారి మనం స్విమ్మింగ్ కొడితే మనకు వస్తుంది. ధ్యానం గురించి ఎన్నో పుస్తకాలు చదువుతాం, గురువులు అందరినీ కలిసేసి వాళ్ళు చెప్పిందంతా వింటాం, కానీ ప్రాక్టీస్ లేకపోతే 0 మార్క్స్. ఆనందుడికి అప్పుడు 0 మార్క్స్ ఇచ్చాడు. నువ్వు ఇంతవరకు 0 థియరీ మాత్రమే తెలుసుకున్నావు, నువ్వు తెలుసుకోవాల్సిందే. నువ్వు సాధన చేసి నీ ఆత్మజ్ఞానానికి నువ్వే సహాయం చేసుకోవాలి. అపో దీపో భవ. బుద్ధుడు బాడీ వెకేట్ చేశాడు ఆ రోజు రాత్రి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్లైటన్మెంట్ వచ్చేసింది ఆనందుడికి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంతవరకు బుద్ధుడిని వేలాడుతున్నాడు. బుద్ధుడికి అది ఎప్పుడూ ఇష్టం లేదు. ఎవరు తనతో వేలాడుతూ తన ఎప్పుడు పాదాలని పట్టుకుని ఉండడం ఎప్పుడు ఇష్టం లేదు. బుద్ధుడే చెప్పేవాడు అందరికి, ఇఫ్ యూ మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ కిల్ హిమ్ అని చెప్పేవాడు బుద్ధుడు. అంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే గురువుని పట్టుకుని వేలాడద్దు, గురువు చెప్పినటువంటి దాన్ని సాధన చేయి, అది ఇంపార్టెంట్. సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించు, అంతేగాని పట్టుకోని వేలాడద్దు. సో ఇది మనకి ఒక గొప్ప లెసన్, పాఠం. ఏకం సత్యం, ఒకటే సత్యం. ఎప్పుడైనా సరే మనం బాడీలో ఉన్నా కూడా, బాడీ వెకేట్ చేసి ఆ ఊర్ధ్వలోకానికి వెళ్ళినా కూడా ఇదే సత్యం. యా మతి సా గతి భవే. మన మతి ఎట్లా ఉంటుందో మన గతి ఎట్లా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఈ వాస్తు బాగా చేసుకుంటే నాకు బాగా డబ్బులు వస్తాయి ఇంట్లోకి, ఈ సౌత్ ఫేసింగ్ ఉంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటుంది, ఈ డోర్ అక్కడ పెడితే బాగుంటుంది, ఈ వాస్తు అన్నీ చేస్తుంటారు. అంతా ఎన్నో సార్లు ఆ ఇంటిని పడగొట్టి మళ్ళా కట్టి అన్నీ చేస్తుంటారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మన ఇన్నర్ వాస్తు చేంజ్ కావాలి. మన మైండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క థాట్ ఫార్మ్స్, ఆ ఆలోచనలు, నెగటివ్ థాట్స్ అవి చేంజ్ కావాలి. ఆ బిలీఫ్ సిస్టమ్స్ అవి చేంజ్ కావాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ యొక్క మన పరిసరాలు మనల్ని ఏమి ప్రభావితం చేయవు. కొంతమంది అనుకుంటాం నేను నష్టజాతకుడిని, నేను ఈ శని ఉన్నప్పుడు నేను పుట్టాను, నాకు శని చుట్టుకుంది అనుకుంటా. ఈ రోజైతే మంచి రోజు, ఆ రోజు చెడ్డ రోజు, అట్లా ఏం లేదు. ఈ విశ్వంలో ప్రతిరోజు మంచి రోజే. మన యొక్క సంకల్పం కరెక్ట్గా ఉండాలంతే. అన్ని మంచి రోజులే, చెడు రోజులు ఏమీ లేవు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం ఏ విధంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నామో అట్లనే మన యొక్క జీవితము షేప్ అవుతుంది. కాబట్టి ఎన్నో ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకి ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి. వాటినన్నిటినీ మనం పక్కన పెట్టేయాలి. ఒక శాస్త్రీయంగా మనం ఆ శాస్త్రీయ దృక్పథంతో ఈ ధ్యాన శాస్త్రాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞాన శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. దీన్నే మనం స్పిరిచువల్ సైన్స్ అంటాం, సోల్ సైన్స్ అంటాం. అప్పుడే మనకి ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తాం. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ద్వైతం అనుకుంటాం. ద్వైతం కరెక్ట్ అనుకుంటాం. డ్యువాలిటీ అంటే గాడ్ ఎక్కడో ఉన్నాడు, ఆ భగవంతుడు ఎక్కడో హెవెన్స్ లో పైన ఎక్కడో ఉన్నాడు, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ ఉన్నాను, ఆయన చేరుకోవాలంటే ఎంత కష్టమో. ఆ గాడ్ కూడా మనం ఒక రూపాన్ని, ఒక పేరుని అన్ని ఇచ్చేసాం, ద్వైతంలో ఉన్నాం కాబట్టి. కానీ పరమ సత్యం ఏంటంటే అద్వైతమే. ఇక్కడ అక్కడ అనేది లేదు, అంతా ఒకటే. ఆ భగవంతుడే మీలో ఉన్నారు, మనలో ఉన్నారు. ఆ ధ్యానంలో మనం తెలుసుకోగలిగినటువంటి ఏకైక సత్యం అది. I am God, you are God. There is nothing called ungodly in this universe. Animals also are gods, plants also are gods.
silkworms also are gods, caterpillars also are gods. ఇది తెలుసుకుంటాం. ఈ ఒక్క సత్యం చాలు మనం ఈ ప్రపంచంలో ఉండే యుద్ధాలన్నీ కూడా మనం ఆపడానికి. మనమంతా ఒకటే అనే ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అందరిలో దేవుడు ఉన్నాడు. అప్పుడు ఇంకొకరిని మనం తిట్టము, కొట్టము, హాని చేయము, హింసగా ప్రవర్తించము. ఎంత బాగుంటుందో ఈ లోకం ఈ సత్యం తెలుసుకుంటే. అందరూ దేవుళ్ళే, చిన్నపిల్లలు దేవుళ్ళే, పెద్దవాళ్ళు దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్ ఫ్రెండ్స్. 1 ఈజ్ ఏకం సత్, ఒకటే సత్యం. మనం అందరూ సృష్టికర్తలం. మనం ఇంకా రియలైజ్ కాలేదు, రియలైజ్ కావాలి ఫలితంగా. ఇప్పుడు రెండవది, ఈ 2 అంటే 2 ఉన్నాయి దీంట్లో. ఈ రెండవ కాన్సెప్ట్ లో 2 అంకెలు 2 ఉన్నాయి. చెప్పండి. ప్రాతిభాషికమైన వ్యావహారికమైన సత్యము విధానంగా కనిపిస్తుంది. పరమసత్యం పరమార్థంగా పడితే వ్యావహారికంగా ఒక ప్రాతిభాషికంగా అనిపిస్తుంది. రైట్. సో మీ పేరండి? లక్ష్మీ గణపతి గారు ఒక ప్రశ్న వేశారు. అది సత్యం, ఒకటే సత్యం, పరమ సత్యం అది. కానీ వ్యవహారికంగా ఈ ఎక్స్ప్రెషన్ లో, ఈ యొక్క రిలేటివ్ ప్లేన్ లో, ఈ యొక్క వరల్డ్ లో వేరే విధంగా వ్యక్తపరచబడుతుంది, వేరే విధంగా కనిపిస్తుంది. దీని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి అని అడిగారు. ఏ విధంగా అయితే అవాస్తవాల్ని మనం వాస్తవాలను అనుకుంటామో, అసత్యాల్ని సత్యాలు అనుకుంటుంటామో. ఎందుకంటే మన నిజమైనటువంటి ఆ దృష్టిని మనం ఇంకా డెవలప్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు ఒక ట్రైన్ లో వెళ్తున్నాం మనము, ఆ ట్రైన్ లోంచి కిటికీలోంచి బయటకు చూస్తున్నాం. అక్కడ ఉండే చెట్లు అన్ని కూడా, బిల్డింగ్స్, పశువులు అన్ని చూస్తుంటాం. మనం ఏమనుకుంటుంటామంటే నేను దీంట్లో కూర్చొని ఉన్నాను, అవన్నీ కదులుతున్నాయి అనుకుంటాం. కానీ నిజమైన సత్యం ఏంటి? మీరు కదులుతున్నారు ట్రైన్లో, అవన్నీ స్టాటిక్ గా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి, మీరు తెలుస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అట్లా కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఈ భూమండలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మొదటి ఒక ఫేజ్ లోకి ఎంటర్ అవుతాం. ఆ ఫేజ్ అంటే మాయా వలయం. అంటే ఈ మాయలో ఇరుక్కుంటాం. మాయ అంటే ఏది సత్యమో అది సత్యంగా చూడదు మనం, అది అసత్యం అనుకుంటాం. ఏది అసత్యమో అది సత్యం అనుకుంటాం, అదే మాయ. అంటే మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మన సుఖాన్ని నా దగ్గర లేదు, బయట దేవుల్లో ఉంది, బయట ప్రపంచంలో ఉంది, వేరే వాళ్ళలో ఆ ఆనందం ఉంది, డబ్బులో ఆనందం ఉంది, ఇంట్లో ఆనందం ఉంది అని అన్నీ వెతుకుతాం. మాయ. సత్యం ఏంటి? నీలోనే అంతా ఉంది. నీలోనే ఏ ఆస్తి కోసమైతే నువ్వు పాకులాడుతున్నావో, ఏ ధనం కోసమైతే నువ్వు చూస్తున్నావో, ఏ యొక్క ఆనందం కోసమైతే నువ్వు రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నామో, ఆనందం నీలో ఆల్రెడీ ఉంది. కస్తూరి మృగం లాగా ఏ విధంగా అది అంతా వెతుకుతుందో. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ యొక్క రిలేటివ్ ప్లేన్ లో, ఈ భూమండలంలో ఫస్ట్ ఒక మాయా వలయంలోకి చిక్కుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకు ఎరుక, అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయో, ఈ మాయా వలయాన్ని ఛేదించుకోగలిగే ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. మాయను గెలిచివాడు, మాయను ఛేదించేవాడు మర్మజ్ఞుడు యోగి. విశ్వదాభిరామ వినురవేమ. ఎవడైతే ఈ మాయను ఛేదించగలుగుతాడో వాడు ఒక గొప్ప యోగి, యోగీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇది సత్యం కాదు, అది అసత్యంగా కనిపిస్తుంది, ఇది సత్యం, ఇదే పరమ సత్యం అని తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఈ కళ్ళతో చూసేది కరెక్ట్ కాదు. ఈ అంతర్ నేత్రంతో ఏదైతే మనం మూడో కన్ను అనుకుంటామో, ఏదైతే అక్కడి నుంచి చూస్తామో అదే కరెక్ట్.
అది మోర్ ట్రూత్, మోర్ గ్రాండర్ ట్రూత్ దాన్ దిస్ స్మాలర్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న టన్నల్ విజన్ మీరు ఇట్లా పెట్టుకుని ఒక చూడండి, ఒక మనిషిని ఓన్లీ ఒక స్మాల్ పోర్షన్, ఒక లిటిల్ బిట్ మాత్రమే చూడగలుగుతారు ఇట్లా. అది రియాలిటీ కాదు. మీరు బిగ్ పిక్చర్ తెలియట్లేదు. మీరు కంప్లీట్ విజన్ తో చూస్తే అప్పుడు మీరు ఆ బిగ్ పిక్చర్ తెలుస్తుంది. అదే సత్యం. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫినామినా గురించి మనం చక్కగా ఈ యొక్క అంతర్నేత్రంతో తెలుసుకుంటాం. కార్య కారణ సంబంధం ఏ విధంగా అయితే మీ యొక్క ఆలోచనలు, భావనలు ఇవన్నీ కూడా ఒక ఫిజికల్ రియాలిటీగా ట్రాన్స్లేట్ అవుతున్నాయో, ఆ ఈక్వేషన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫినామినా అర్థం చేసుకుంటామో, ఐ ఆమ్ ద కాజ్, ఐఎమ్ క్రియేటింగ్ ద ఎఫెక్ట్స్. Nobody is creating these effects. Nobody is creating diseases in me. Nobody is creating pain in me. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో, we take the ownership of our own creation. నేను నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను అని తెలుసుకుంటాం. ఈ మాయా వలయం నుంచి బయటకు వచ్చినప్పుడు డిసల్యూషన్మెంట్ ఫేజ్ లోకి వెళ్తాం. అంటే సడన్ గా అంత డిసల్యూషన్డ్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్ లో మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్, చైర్ ఈస్ చైర్, టేబుల్ ఈస్ టేబుల్. ఇది చైర్, ఇది సాలిడ్ చైర్. చైర్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ అది. సెకండ్ ఫేజ్ లో ఎంటర్ అవుతాం. చైర్స్ ఆర్ నాట్ చైర్స్, టేబుల్స్ ఆర్ నాట్ టేబుల్స్, మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. బికాస్ ఆ సెకండ్ ఫేజ్ లో ఏమవుతుందంటే మనకి ఎరుక లెవెల్స్ పెరుగుతాయి, అవేర్నెస్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనం ఈ టేబుల్, ఈ చైరు, దీనిలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక శక్తి ఉంది కదా, ఈ యొక్క మ్యాటర్ లో కూడా ఒక శక్తి ఉంది కదా, అది అర్థం చేసుకుంటాం. కాబట్టి టేబుల్స్ ఆర్ నాట్ టేబుల్స్, చైర్స్ ఆర్ నాట్ చైర్స్. థర్డ్ స్టేజ్ లో మళ్ళీ వి కమ్ బ్యాక్ అగైన్, చైర్స్ ఆర్ చైర్స్, టేబుల్స్ ఆర్ టేబుల్స్, మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. We come back to the same truth, కానీ in a very different way. We understand this is a relative truth. ఈ భూమండలంలో మనం నివసించే ఇది ఈ ప్లేన్ లో ఒక పాక్షికమైనటువంటి సత్యం, నాట్ అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ డిఫరెంట్. అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవన్ ఈజ్ ప్లేయింగ్ దిస్ లీలా. Everyone is a playful creature. Everyone is a God who is as playful as anybody else. We have come down here with an adventure spirit. అది అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మొదటిది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. We declare to ourselves about this. The power of declaration is, అంటే power of word. When we declare, today I am completely assimilating, integrating this truth. ఈ సత్యాన్ని నేను కంప్లీట్ గా స్వీకరిస్తున్నాను. అదేంటంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మనం కంప్లీట్ గా ఎప్పుడైతే తీసుకుంటామో మన జీవితాన్ని చక్కగా మౌల్డ్ చేసుకుంటాం. బ్లేమింగ్ ఉండదు ఇంకా. లేకపోతే నీ వల్లనే ఇది జరిగింది, నా తల్లిదండ్రులు ఇట్లా చేశారు కాబట్టి నా జీవితం ఇట్లా తగలడింది, అట్లా ఇంకా ప్రతి ఒక్కటి ఒక బ్లేమింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతాం, జడ్జిమెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాం, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తుంటాం. వీఆర్ ది చూజర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. మనం పుట్టుక మునిపే కొన్ని ఎన్నిక చేసుకుని వచ్చాం ఇక్కడికి. మన ఎన్నికలు మనం చేసుకుని వచ్చాం, నిర్ణయాలు తీసుకుని వచ్చాం. కాబట్టి ఈ సత్యాన్ని ఫస్ట్ మనం గ్రహించాలి. రెండవది, దీంట్లో రెండు ఉన్నాయి, 2 wings. అంటే పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా ప్రతి ధ్యానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. ప్రతి మెడిటేటర్ కి 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలు ఏంటి? ఒకటి ప్రజ్ఞ, రెండవది కరుణ. పక్షి ఒకటెక్కడో ఎగరగలదా? ఎగరలేదు. పక్షికి 2 రెక్కలు కావాలి, అప్పుడే చక్కగా ఎగరగలుగుతుంది. అట్లానే ప్రతి ధ్యాని కూడా ప్రజ్ఞ అనే దాంట్లోనూ కరుణ అనే రెండింటిలోనూ చక్కగా ఎగరగలుగుతారు.
అంటే ప్రజ్ఞ అంటే మనకి తెలియనటువంటి జ్ఞానము ఎప్పుడూ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. మనకి తెలియనిది ఏదైతే ఉంటుందో తెలుసుకుంటూ ఉండాలి. నిరంతరం మనం ఒక స్టూడెంట్ గా ఉండాలి. నిరంతరం నేర్చుకోవాలనే ఆ తపన ఉండాలి. అదే ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటేనే విజ్డమ్. ప్రజ్ఞ అంటే విజ్డమ్, జ్ఞానం, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ విజ్డమ్. అంటే సాగరం ఎంత పెద్దదో ఈ యొక్క జ్ఞానం కూడా అంత అనంత సాగరమైనది. అందుకే ఒక మహావాక్యం ఉంది, ఉపనిషత్తుల్లో రాయబడినటువంటి మహావాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఈ ప్రజ్ఞానం అంటే ఒక బ్రహ్మ, అదే గాడ్. విజ్డమ్ ఈజ్ గాడ్. ఎందుకంటే అది పెద్ద ఓషన్ కాబట్టి. నాకంతా తెలుసు అనుకుంటే మనకి 0 మార్క్స్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఒక గొప్ప జీనియస్, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ఎన్ని డిస్కవరీస్ చేశారు, ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారు. ఆయన ఒక చక్కని విషయం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక చిన్న బాలుణ్ణి ఈ పెద్ద ఓషన్ ముందర, సముద్రం ముందర ఆడుకుంటూ అక్కడ ఉండే గవ్వల్ని ఏరుకున్నాను. నాకు తెలిసిన జ్ఞానం ఒక చిన్న గవ్వ మాత్రమే. ఇక్కడ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ గవ్వలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో షెల్స్ ఉన్నాయి. నాకు తెలిసినది ఒకటే, ఒక చిన్న గవ్వ లాంటిదే, ఒక చిన్న సీ షెల్ మాత్రమే. ఆయన పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్, గ్రేట్ మాస్టర్ ఆయన. మనం అంతా కూడా అంతే. నాకంతా తెలుసు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. తెలిసింది రవ్వంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని అర్థం చేసుకోవాలి. ఎంతో ఉందో అంటే తెలుసుకోవాల్సింది పెద్ద ఓషన్ ఇది. మనకి ఒక అహంకారం కూడా రావచ్చు. ఇది ఒక సూక్ష్మ అహంకారం. అదేంటంటే, నేను ఒక 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేసేస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాను, నేను అందరికంటే చాలా ముందుకెళ్ళిపోయాను అని ఒక అహంకారం రావచ్చు. కానీ అహంకారం అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలిసింది ఇంతే, లిటిల్ బిట్, టైనీ పోర్షన్. మనం ఎంత ఎదుగుతూ ఉంటామో ఆధ్యాత్మికంగా మనలో అంత హంబుల్నెస్ వస్తుంది. మనలో నాకు తెలిసింది ఇంకా చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో అని తెలుస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞ, ఫస్ట్ నెంబర్ 1 ఈజ్ ప్రజ్ఞ. రెండో పాయింట్ కరుణ. కరుణ అంటే మనకి తెలిసింది అందరికీ తెలియచెప్పాలి. ఒకసారి మీరు తెలుసుకున్నారు, మీరు సైలెంట్ ఉండకూడదు. మీకు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్, టు ట్రాన్స్మిట్ దిస్ నాలెడ్జ్ టు అదర్స్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. కరుణ అంట, అదే కంపాషన్ అండి. బుద్ధుడు తనకి తెలిసింది, తన ఆత్మజ్ఞానం పొందాడు, నిర్వాణం వచ్చేసింది, పరినిర్వాణం వచ్చేసింది. మరి ఆయన సైలెంట్ గా బాడీ నెగ్లెక్ట్ చేయలేదు. ఆయన చెప్పాడు, నేను నాలాంటి బుద్ధుల్ని ఎంతో మందిని నేను చూడాలి, ఎంతో మందిని నేను మాస్టర్స్ చేయాలి. ఆయన అది కంకణం కట్టుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ కరుణ. కరుణ అంటేనే మనకి తెలిసినది ఏదైతే జ్ఞానం స్వానుభవంతో పొందుతామో అందరికీ తెలియచెప్పాలి. అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారు పుస్తకం రాశారు. ఎంతమంది చదివారండి ఈ పుస్తకం? చాలా మంది చదివారు. వెరీ గుడ్, బెస్ట్ బుక్ అది. ప్రతి ధ్యాని చదవాల్సినటువంటి పుస్తకం. ఆ మాస్టరు ఆ పుస్తకం రాయకపోతే మనం ఎంత మిస్ అయిపోయేవాళ్ళము. ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభవాలు, ధ్యాన అనుభవాలు, డే టు డే లైఫ్ లో ఆయన ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్, ఎట్లా ఏ స్ఫూర్తితో ఆయన ఫేస్ చేశారో ఎంత చక్కగా రాశారో. ఆయన అది తెలియచెప్పకపోతే మరి ప్రపంచానికి తెలిసిండేది కాదు. మహావతార్ బాబాజీ గురించి తెలియదు, ఒక హిమాలయ యోగులు ఎట్లా జీవిస్తారనేది కూడా మనకి తెలిసిండేది కాదు. అంత చక్కని గ్రంథం అది. ఆయన ఎందుకు రాశారు? అది కరుణ. ఆయన తెలుసుకున్నారు, వెంటనే తెలియ చెప్పారు అందరికీ కూడా. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మెడిటేషన్ అని.
కాబట్టి ఈ 2 రెక్కలు ఇంపార్టెంట్ ప్రతి ధ్యానికి కూడా. మనం ప్రజ్ఞ ఎప్పుడు నేర్చుకోవాలి. రెండవది కరుణ, నేర్పిస్తూ ఉండాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ 2 ఎప్పుడు జరుగుతుండాలి. అప్పుడే మనం ఒక పక్షిలాగా చక్కగా ఆ ఆకాశంలో ఎగరగలుగుతాం, మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఇది 2వ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, 2వ సూత్రం. ఎందుకంటే ప్రతి ధ్యానికి ఈ యొక్క డైలమా వస్తుంది. అదేంటంటే నేను ఇంకా ధ్యానంలో ఇంకా ప్రోగ్రెస్ కాలేదు, ఎట్లా నేను ధ్యానం అందరికి నేర్పించాలి, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను నేర్పిస్తాను, నేను కూడా ఆ బుద్ధుడు అంత అయిన తర్వాత నేర్పిస్తానంటే కుదరదు. మీకు ఏబిసిడి తెలిస్తే ఏబిసిడి నేర్పించాలి, XYZ వరకు కూడా అవుతుంది. మనం ఎంతవరకు నేర్చుకున్నామో వెంటనే వెళ్ళిపోయి మన ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయాలి, నేను ఈ రోజు ఇది నేర్చుకున్నాను, ధ్యానంలో ఇది జరిగింది, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను అని వెంటనే షేర్ చేయాలి. సో ఈ 2 ఇంపార్టెంట్ మనకి, ప్రజ్ఞ అండ్ కరుణ. బుద్ధుడి యొక్క జీవితంలో ఆయన ఈ 2 పాటించాడు. ఆ బౌద్ధుల సంఘానికి అందరికీ కూడా ఈయన ఇదే చెప్పేవాడు, ఈ 2 ఫాలో చేస్తామని చెప్పి. వాళ్ళు ధ్యానమే చేసుకుంటాము, నేను కూర్చుంటానంటే కాదు. ఆయన శ్రీలంకకి కొంతమంది పంపించాడు, కొంతమంది ఇటు నేపాల్ పంపించాడు, అన్ని దేశాలు పంపించేశాడు ఆయన. వెళ్ళి మీరే కాదు అందరికి చెప్పండి, మీరు ధ్యానం వెళ్ళి మీరు ఎంత బెనిఫిట్ పొందుతున్నారో, లెట్ ఎవ్రీబడి బి బెనిఫిటెడ్ త్రూ దిస్. ప్లస్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఇది 2వ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ కాన్సెప్ట్, ద న్యూమరికల్ నెంబర్ 3. దీంట్లో 3 ఉన్నాయి. ఈ 3 త్రిపుర సుందరి అంటాం. 3 గృహాలు కాన్సెప్ట్, 3 గృహాలు త్రిపుర సుందరి కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనందరం త్రిపుర సుందరి గురించి తెలుసు, ఈ గొప్ప దేవతామూర్తి గురించి ఎంతో చక్కని వర్ణన, ఎంతో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఈ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎంతో చక్కగా ఉంది, కానీ దాని అంతరార్థం గ్రహిద్దాం మనం. దానికి ఒక అంతరార్థం ఉంది. త్రిపురము అంటేనే 3 పురాలు, 3 గృహాలు అని. 3 నివసిస్తున్నటువంటి సుందరమైనటువంటి సుందరి, త్రిపుర సుందరి. 3 గృహాలలో 3 ప్రదేశాల్లో చక్కగా సుందరంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఒక దేవతామూర్తి. అన్నిటికంటే సుందరమైనది ఏంటి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరైనా, మీరేం జవాబు చెప్తారు? అన్నిటికంటే సుందరమైనది, అన్నిటికంటే సుందరమైనది ఏదైతే మీ లోపల జీవిస్తుందో ఉందో, ఏ ఆత్మ పదార్థం అయితే ఉందో, ఏ దివ్యమైనటువంటి ఒక చక్కని జీవాత్మ ఉందో అదే సుందరమైనది. మీ ఆత్మే సుందరమైనది, ఈ శరీరం కాదు. శరీరం ఒకరోజు చక్కగా సుందరంగా ఉంటుంది, సెకండ్ డే మేకప్ వేసుకోకపోతే సుందరంగా ఉండదు. మనం కొంత ఏజింగ్ అయిపోయింది, బ్రింకిల్స్ వచ్చేస్తాయి, ముడతలు పడతాయి శరీరానికి, అప్పుడు సుందరం లేదు. ఒక ఫ్లవర్ లాంటిదే, ఒక రోజే రోజా పుష్పం, ఆ పక్క రోజు వాడిపోతుంది. అది మనుషులు కూడా అంతే. ఇదంతా మనం ఎంతో మేకప్ వేసుకుని ఎంతో చూసుకుంటూ ఉంటాము, ఇది సుందరం కాదు, ఇది తాత్కాలికం, ఇది టెంపరీ. ఏది శాశ్వతంగా సుందరంగా ఉండేది ఉంటుందో అదే మన ఆత్మ పదార్థం, దట్ ఈజ్ అవర్ సోల్. సో ఈ త్రిపుర సుందరి, ఈ ఆత్మ 3 గృహాల్లో నివసిస్తుంది. మొదటి గృహం ఏంటంటే కారణ శరీరము, కాజల్ బాడీ. 2వ శరీరం ఏంటంటే సూక్ష్మ శరీరం, 2వ గృహం సూక్ష్మ శరీరం. 3వ శరీరం, 3వ గృహం స్థూల శరీరం. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల్లో నివసిస్తున్నటువంటి ఈ ఆత్మ పదార్థమే త్రిపుర సుందరి. అంటే మనకు 3 గృహాలు ఉన్నాయి ప్రతి ఆత్మకి, మనందరికీ కూడా 3 గృహాలు. మొదటి గృహం ఏంటంటే మన బాహ్యమైనటువంటి అన్నమయ కోశము, ఈ బాహ్య శరీరము, ఈ యొక్క స్థూల శరీరము. రెండవ
గృహం ఏంటంటే మన యొక్క సూక్ష్మ శరీరము, మన యాస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరము. మన మూడవ యొక్క గృహం ఏంటంటే కారణ శరీరము. మన ఆత్మ ఆ అమృత లోకాల్లో ఉన్నప్పుడు చక్కగా మన యొక్క ఆనందమయ కోశంలోను, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశంలో చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఈ భూమండలంలో నేను ఇక్కడికి వస్తాను, నేను ఇప్పుడు జన్మ తీసుకుంటాను. ఈ వచ్చేటప్పుడు ఈ తొడుగులను తీసుకుంటుంది. ఒకటి కారణ శరీరాన్ని ధరిస్తుంది. ఈ కారణ శరీరంలో ఆ యొక్క డిజైన్ కి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. ఈ లైఫ్ డిజైన్ కావలసినటువంటి ఆ నిర్ణయాలన్నీ అక్కడ తీసుకోబడతాయి కారణ శరీరంలో. తర్వాత ఈ సూక్ష్మ శరీరం అనే ఆ యొక్క తొడుగును కూడా వేసుకుంటుంది. ఆ తర్వాత స్థూల శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇదే త్రిపుర సుందరి కాన్సెప్ట్. అంటే మనకి 3 గృహాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే మనం నేనే గృహం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంట్లో ఉన్నారు, మీరు ఆ గృహం యొక్క ఆ గోడలు కాదు, మీరు ఆ గోడలు కాదు, ఆ గోడలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్నారు మీరు, కానీ మీరు ఆ ఇల్లు కాదు. మనం జనగా నేను ఆ ఇల్లు అనుకుంటాం. ఆ ఇంటికి ఏమైతే మనం ఇక్కడ సఫర్ అయిపోతుంటాం. ఇప్పుడు మన ఈ యొక్క బాహ్య శరీరం మనం కాదు, ఈ గృహంలో ఉన్నాం. ఇది చక్కగా క్లీన్ గా పెట్టుకోవాలి, నీట్ గా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. ఈ దేవుడు ఈ శరీరంలో నివసిస్తున్నాడు. దీన్ని చక్కగా దేవాలయాన్ని ఎంత క్లీన్ గా నీట్ గా మనం పెట్టుకుంటామో, ఆరోగ్యంగా పెట్టుకుంటామో అట్లనే పెట్టుకోవాలంతే. కాబట్టి రెండవ శరీరం అయినటువంటి సూక్ష్మ శరీరం కూడా అంతే. మన సూక్ష్మ శరీరము ఎమోషనల్ బాడీ అన్నమాట. మన యొక్క ఎమోషన్స్ మన సూక్ష్మ శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. మన యొక్క సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఎమోషన్స్. కాబట్టి మనకి వీ హ్యావ్ ఎన్ ఎమోషనల్ హౌస్. వీఆర్ నాట్ ద ఎమోషన్స్. ఎమోషన్స్ వస్తుంటాయి పోతుంటాయి మన లైఫ్ లో. ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు చాలా ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, జాయ్, లవ్, పీస్ ఇవన్నీ వస్తాయి. కానీ అది కాదు, మనం దాంతో ఐడెంటిఫై కానే అవసరం లేదు. ఒక ధ్యాని తాను తెలుసుకుంటాడు, ఐ ఆమ్ నాట్ ద బాడీ, ఐ హ్యావ్ ద బాడీ. ఐ ఆమ్ నాట్ మై ఎమోషన్స్, ఐ హ్యావ్ ద ఎమోషన్స్. ఐ ఆమ్ నాట్ మై మైండ్, ఐ హ్యావ్ ద మైండ్. అంటే నేను ఈ గృహాలు కాదు, ఈ బాహ్య శరీరం కాదు, నేను ఈ యొక్క సూక్ష్మ శరీరం కూడా కాదు, నేను ఈ కారణ శరీరం కూడా కాదు. ఈ యొక్క 3 శరీరాలని ధరించి తొడుగులుగా వేసుకుని ఇక్కడికి వచ్చాను నేను. అది తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటామో, మనం ఈ యొక్క ప్రయాణం, ఈ జీవితం అనే ప్రయాణాన్ని చక్కగా మనం సాగించగలుగుతాం. ఒక్కోసారి ఛాలెంజెస్ వస్తాయి. మన బాడీ అనారోగ్యంగా ఉంటుంది, ఏడవక్కర్లేదు, చాలా బాధ వస్తుంటుంది, నొప్పి ఉంటుంది బాడీలో, ఏడవక్కర్లేదు. ఎందుకంటే నువ్వు కాదు ఈ బాడీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. దానికి రెస్ట్ ఇవ్వాలి, దానికి ఏదో సరిగ్గా చూసుకోవాలి అంతే. అది దానికి అదే రెక్టిఫై అవుతుంది. అట్లానే మీ ఎమోషన్స్, మీ మైండ్, మీ థాట్ ఫార్మ్స్, యు ఆర్ నాట్ దెమ్. యు ఆర్ బియాండ్ యువర్ బాడీ, బియాండ్ యువర్ మైండ్, బియాండ్ యువర్ ఎమోషన్స్. You are beyond all these 3 things. We are all Tripura Sundaris and Tripura Sundaras. అందరూ కూడా వితౌట్ ఎక్సెప్షన్ మన యొక్క భారతదేశంలో ఈ యొక్క చక్కని ఈ స్క్రిప్చర్స్ లో అంతరార్థం ఎంతో ఉంటుంది ప్రతి స్టోరీలోనూ. దానిలో ఆ మహర్షులు, ఆ ఋషులు ఆ కథల రూపంలో చక్కగా రాశారనమాట. ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది 3వ కాన్సెప్ట్. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఏకం సత్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. 2 ప్రజ్ఞ అండ్ కరుణ. ఈ 2 రెక్కలు మనం ఉపయోగించుకుని ఒక పక్షిలాగా మనం ఎప్పుడూ ఎగురుతుండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలి. యు ఆర్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ టీచర్ సైమల్టేనియస్లీ.
మూడవది యు ఆర్ హ్యావింగ్ 3 houses, 3 గృహాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3వది కారణ శరీరం. త్రిపుర సుందరి కాన్సెప్ట్. ఇప్పుడు 4వ దానికి వద్దామండి. 4 అంటేనే 4 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి. 4 is 4. ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి వివేక చూడమని సాధన చతుష్టయమే కాన్సెప్ట్. అంటే ప్రతి ధ్యాని, ప్రతి సీకర్ హూ ఈస్ సీకింగ్ ద నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్, 4 సాధనలు చేయాలి. 4 ఉన్నాయన్నమాట. సాధన చతుష్టయము. ఇవన్నీ వెరీ వైటల్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మెడిటేటర్. మొదటిది ఆయన చెప్పారు వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది షట్ సంపత్తి అన్నారు. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి అండ్ 4th ముముక్షత్వము. అంటే ప్రతి సాధకుడు తన ధ్యాన సాధనలో ఫస్ట్ వివేకం సాధించాలి. వివేకం మనకి తెలియాలి. నిత్య అనిత్యము అంటే ఏంటి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. నిత్య అనిత్య వివేక వస్తు విచార విచక్షణ జ్ఞానము, దీన్నే వివేకం అంటాం. మనం వివేకవంతులుగా ఉండాలి. ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏదైతే అనిత్యమో దానికోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఏది నిత్యమో దానికోసమే మన టైంని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన ఆత్మ నిత్యం, ఆత్మ ఎప్పుడు శాశ్వతం. ఈ శరీరం శాశ్వతం కాదు, మన యొక్క డబ్బులు శాశ్వతం కాదు, మన రిలేషన్షిప్ శాశ్వతం కాదు. అన్నీ వెళ్ళిపోతాయి. మీతో పాటు మీతో వెంబడి ఎప్పుడు వచ్చేది మీ ఆత్మే, మీరే శాశ్వతం. వివేకవంతుడు తను ఏది నిత్యమో దానికి వచ్చే టైము ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ఆత్మ జ్ఞానాన్ని తను తీసుకోవడానికి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అదే వివేకం. తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే నాట్ ఎస్కేపిజం. ఓ వైరాగ్యం, నేను ఒక బైరాగి అయిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాను, అది వైరాగ్యం కాదు. నేను రీసెంట్ గా ఇక్కడ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ లో అమర్కంటక్ అనే ఒక ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. దాన్ని మనం 2nd హిమాలయాస్ అంటారనమాట. అక్కడ అంటే చాలా మంది సాధువులు, ఆ హిమాలయ యోగులు అక్కడ కూడా ఉంటారు. కొంతమంది కలిశాను నేను. వాళ్ళలో ఒకళ్ళు ఏం చెప్తున్నారంటే, నన్ను చూసి చాలా ఆనందపడిపోయి, ఆయన చిన్నప్పుడు నేను నా తండ్రిని మిస్ అయిపోయాను, అందరిని మిస్ అయిపోయాను, నేను ఎందుకు ఇంట్లో కోపం వచ్చి నేను వచ్చేసాను బయటికి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను పరిగెత్తుకుని పారిపోయి వచ్చేసాను. కానీ అప్పుడప్పుడు నాకు చివుక్కు అంటూ ఉంటుంది, ఎప్పుడో బాధ కలుగుతుంటుంది. అది నిజమైన వైరాగ్యం కాదు. మన యొక్క బాధల్ని తప్పించుకోవడానికి స్పిరిచువల్ పాత్రలోకి రావడం అది నిజమైన వైరాగ్యం కాదు. ఎస్కేపిజం ఈజ్ నాట్ వైరాగ్యం. వైరాగ్యం అంటేనే స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్, నోయింగ్ ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకుని డిటాచ్డ్ గా ఉండడం. ఇప్పుడు ఒక మేఘం ఉంది స్కైలో, ఆ మేఘం చాలా చక్కగా ఉంది ఆకృతి కానీ అంతా కూడా. మీరు చక్కగా దాంతో ప్రేమలో పడ్డారు ఆ మేఘంతో. కానీ సాయంత్రం కల్లా ఆ మేఘం విచ్ఛిన్నమైపోతుంది, విలీనమైపోతుంది, మీకు చాలా బాధ కలుగుతుంది. నేను ప్రేమించిన ఈ మేఘం ఇప్పుడు వర్షంగా అయిపోయింది, వెళ్ళిపోతుంది, చాలా బాధ కలుగుతుంది. మీ ఇంట్లో రోజ్ ఫ్లవర్ ఉంది, సాయంత్రం కల్లా అది వాడిపోతుంది, చాలా బాధ వేస్తుంది. ఎంతో ప్రేమిస్తున్నారు ఆ రోజ్ ఫ్లవర్ ని. మీరు ప్రేమించిన ఆ వ్యక్తి కూడా మీ ముందే చనిపోతున్నాడు, మీకు చాలా బాధ కలుగుతుంది. ఎవరికైతే సత్యం తెలుస్తుందో బాధపడదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది నేచర్. ఈ మేఘము వర్షంగా వర్షిస్తుంది, ఆ వర్షపు నీళ్లు మళ్ళా భూమిలోకి ఇంకి
మళ్ళా మేఘంగా పైకి వెళ్తుంది, ఇది ఒక రీసైక్లింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. ఎవరైతే చనిపోతున్నారో మళ్ళా రీసైకిల్ అవుతారు, అంతా మళ్ళా వస్తారు, పరిభ్రమిస్తారు. కాబట్టి ఒక జ్ఞానవంతుడు దేనికి చలించడు, డిటాచ్మెంట్ తో ఉండగలుగుతాడు. ఏదైనా జరగలేదు, యూ మే లూజ్ యువర్ ఎంటైర్ వెల్త్, యూ మే లూజ్ పీపుల్, యూ మే లూజ్ ఎనీథింగ్, బట్ యూ విల్ బి స్టేయింగ్ డిటాచ్డ్. ఎప్పుడైతే ఈ రాగ ద్వేషాలు అవి మనలో ఉంటాయో, అటాచ్మెంట్ లో ఉంటామో, మనకి ఎక్కువ పెయిన్ వస్తుంది. ఆ బాధ మనల్ని కట్టిపడి వేస్తుంది. ఆ బాధతో దాంట్లో ఇరుక్కుపోతాం, ఆ చక్రంలో. కాబట్టి డిటాచ్మెంట్, వైరాగ్యం అనేది శ్మశాన వైరాగ్యం కాదు, టెంపరీ వైరాగ్యం కాదు. అంటే ఏదో ఎవరో నైబర్లో ఒకరు చనిపోయారు పొరుగింట్లో, ఆ రోజు భగవద్గీత శ్లోకాలు పెట్టేసి అబ్బా ఆత్మ శాశ్వతం, ఆత్మ చలించదు అన్ని వినేసి కొంత వైరాగ్యం వస్తుంది. అప్పటికే ఆ రోజుకే మళ్ళా నార్మల్ నెక్స్ట్ డే నుంచి. అది కాదు, అది సంసార, ఇది శ్మశాన వైరాగ్యం అంటారు, అది కాదు. నిజమైన వైరాగ్యము కమ్స్ ఫ్రమ్ ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా వచ్చే వైరాగ్యం డిటాచ్ స్టేట్. కాబట్టి ప్రతి ధ్యాని కూడా ఫస్ట్ వివేకం, నిత్యమేంటి అనిత్యమేంటి, ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం పొందాలి, తెలుసుకోవాలి ఏది నిత్యము ఏది అనిత్యము. వైరాగ్యం స్థితికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదానికి కుంగిపోకూడదు, ప్రతిదానికి అటాచ్మెంట్ లో క్లింగీగా నీడీగా అయిపోకూడదు. దట్స్ నాట్ అవర్ స్టేట్. దట్ స్టేట్ యాక్చువల్లీ డిప్లీట్స్ అవర్ ఎనర్జీ. మన ఎనర్జీ లెవెల్స్ డ్రాస్టిక్ గా పడిపోతాయి. ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్ ఎదుర్కొంటామో పడిపోతాయి మన ఎనర్జీ. అటాచ్మెంట్ టు మనీ, అటాచ్మెంట్ టు పీపుల్, అటాచ్మెంట్ టు ఎనీథింగ్ in the external world, anything, any attachment, it brings misery. It is satyam. Detachment brings joy. Detachment brings happiness. Detachment makes you always fly. You are not bound by anything. You are not binded by anything. You are free. You are a free bird. ఎట్లయితే గొంగళ పురుగు తన యొక్క ఆ కకూన్ స్టేట్ లో ఉంటూ ఆ కకూన్కి అటాచ్మెంట్ పొందేసింది అనుకోండి, అంటే ఓ బయట సీతాకోక చిలుకు నేను అయిపోతే కష్టము, అక్కడ నాకు ప్రొటెక్షన్ ఏమి ఉండదు, ఇక్కడే ఉంటాను నేను అంటే కుదరదు. ఇదంతా చక్కగా హాయిగా ఉందో ఈ కపూర్లోనే ఉంటాను అంటే కాదు. శిశువు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. ఆ 9 నెలలు ఉండి శిశువు అనుకుంటాడు నేను ఇక్కడే ఉంటాను, నేను ఎప్పటికి ఇక్కడే ఉంటాను, మా తల్లి గర్భంలో ఉంటే కుదరదు, బయటకు రావాలి. ఇప్పుడు మనం కూడా అంతే, ఎన్నో జన్మలు ఈ కకోన్ స్టేట్ లో ఉన్నాం. ఒక గొంగళి పురుగు ఈ కకోన్ లో ఎంటర్ అయిన స్టేట్ లో ఉన్నాం. దాని నుంచి ఇంకా బయటకు వచ్చేసే సమయం ఆసన్నమైంది. ఆ డిటాచ్మెంట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రతి ధ్యాని కూడా ప్రాక్టీస్ చేయాలి. మన ఎనర్జీ లెవెల్స్ లేకపోతే చాలా డిప్లీట్ అయిపోతాయి. వి లూజ్ అవర్ ఎనర్జీ. తర్వాత షట్ సంపత్తి, మూడవది అయినటువంటి సాధనా చతుష్టయంలో మూడవది షట్ సంపత్తి. అంటే 6 చక్కని సుగుణాలు ప్రతి సాధకుడు సాధించవలసినటువంటి సుగుణాలు. గుణ సంపద, నిజమైన సంపద అంటే ఈ షట్ సంపత్తినే. ఎంత చక్కని గుణాలు, ఆ సుగుణాల్ని మనం గుర్తించాలి. మనలో ఉన్నటువంటి ఆ సుగుణాల్ని ప్రాక్టీస్ చేయాలి. మొదటి గుణం దమము అంటాం. దమం అంటే బహిరేంద్రియ, మన ఇంద్రియాల్లో బహిరేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి. బహిరేంద్రియ నిగ్రహం, దాన్నే దమం.
ఈ యొక్క 5 సెన్సరీ పర్సెప్షనల్ ఆర్గన్స్ ఎప్పుడు మిమ్మల్ని క్రేవింగ్స్ లాగుతూ ఉంటుంది. ఈ కళ్ళు ఎప్పుడు కొన్ని చూడాలని అనిపిస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటాయి. ఈ చెవులు అందరితో పొగడ్తలు వినాలని ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎవరు పొగుడతాడా అని అక్కడికి వెళ్ళాలని ఉంటుంది అనమాట. ఈ నాలుక రుచులకు మరుగుంటుంది, ఎప్పుడు రుచులు కావాలి. ఆ మాంసాహారము, ఈ రుచులు కావాలి, అన్ని రుచులే. ఈ యొక్క స్కిన్ అది కూడా క్రేవింగ్, అది కూడా ఒక టచ్ కావాలి, అందరితో టచ్ కావాలి అని చెప్పేసి అది కూడా క్రేవింగ్స్ ఉన్నాయి. దమం అంటేనే ఒక ధ్యాని సాధకుడు తన యొక్క బాహ్య ఇంద్రియాల పట్ల నిగ్రహం సాధించగలగాలి. యూ హ్యావ్ టు విత్డ్రా ఆల్ ద 5 సెన్సరీ పర్సెప్షన్స్. ధ్యానంలో ఎప్పుడు బయట ప్రపంచంలో ఉంటే కాదు, అంతర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్ళడానికి బాహ్యంతో మనం కట్ ఆఫ్ చేయాలి టెంపరీగా. ఆ మూమెంట్ లో ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, వెంటనే కట్ ఆఫ్ అవుతుంది, మీరు లోపలికి వెళ్తున్నారు. బయట చప్పట్లే వింటుంటే కుదరదు, బయట చూడాలని కళ్ళు తెరిచేస్తుంటే కుదరదు. యూ హ్యావ్ టు షట్ ఆఫ్ యువర్ ఐస్, యూ హ్యావ్ టు షట్ ఆఫ్ యువర్ మౌత్, యువర్ నోస్, యువర్ ఇయర్స్. You have to shut off all sensory organs during meditation. You have to withdraw. ఏ విధంగా అయితే తాబేలు తన లోపలికి ఎట్లా వెళ్తుంది అంతే అట్లానే చేయాలి. మనం కూడా విత్డ్రా ఆల్ సెన్సెస్, 5 సెన్సెస్. ఒక తాబేలు లాగా, కూర్మావతారం విష్ణుమూర్తి లాగా మనం లోపలికి వెళ్ళాలి. మన అంతర ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇంపార్టెంట్ స్టెప్ దమము. తర్వాత సమం. ఇది అంతరేంద్రియ, మన అంతరేంద్రియాలు ఉంటాయి. బాహ్య ఇంద్రియాలు ఎట్లానో అంతరేంద్రియాలు కూడా ఉంటాయి. ఆ అంతరేంద్రియాల పట్ల కూడా మనకి ఒక నియంత్రణ ఉండాలి. ఇదేంటంటే మన మనస్సు, ఈ చిత్తము ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది ఈ అంతరేంద్రియాలతో. ఇక్కడ ఏం చూడట్లేదు, బాహ్యంగా చూడట్లేదు, కానీ అంతరంగా ఫ్యాంటసీ, మన డ్రీమ్ వరల్డ్ లో వెళ్ళిపోతుంటుంది. అది అక్కడ ఒక క్రేవింగ్ ఉంటుంది, అది పీడిస్తూ ఉంటుంది, అటు ఇటు తీసుకువెళ్తూ ఉంటుంది. మన మనసు అటు ఇటు పరిగెడుతుంది. దాన్ని కూడా మనం సమం చక్కగా నియంత్రించగలగాలి, స్టేబుల్ చేయాలి, స్టిల్ చేయాలి, సైలెన్స్ చేయాలి. కాబట్టి ఈ 2 స్టెప్స్ ప్రతి సాధకుడికి కూడా వెరీ ఇంపార్టెంట్. దమము, సమము. తర్వాత తితీక్ష అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. తితీక్ష అంటేనే ఎట్లాంటి బాధనైనా కూడా, నొప్పినైనా కూడా ఓడ్చుకునే గుణం, ఒక సుగుణం అది. మనం అంటాం భూదేవంత ఓర్పు ఉండాలి అని. అంత సహనము, ఓర్పు ఉండాలి. అంత ఓర్పుని, సహనాన్ని మనం సాధించాలి, ప్రాక్టీస్ చేయాలి. నొప్పి వచ్చిందని వేరే ఏడవకూడదు, ఏడుపులు పెడబొబ్బులు పెట్టకూడదు, దాన్ని అబ్జర్వ్ చేయాలి. తితీక్ష అంటేనే జస్ట్ విట్నెస్ ఇట్. ధ్యానంలో కూర్చోగానే చాలా విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి. ఆ నొప్పులకి మనం ఏం చేస్తామంటే కళ్ళు తెరిచేస్తాం, తిట్టుకుంటాం. తలనొప్పి వచ్చేసింది, నాకు ఇక్కడ తొడై దగ్గర నొప్పి వచ్చేసింది, ఇది వచ్చింది, అది వచ్చింది, నా మొగుడు నాతో మాట్లాడట్లేదు, నా పెళ్ళమ్మ నాతో మాట్లాడట్లేదు, ఈ బాధలు, ఆ బాధలు అన్నీ. కాబట్టి తితీక్ష ఎట్లాంటి నొప్పికైనా బాధకైనా ఓర్చుకునే గుణం, దాన్నే తితీక్ష అన్నాం. సో మొదటి సమం, దమం, తితీక్ష. 4వది ఉపరతి అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. ఉపరతి అంటే లిటిల్ బిట్ ఆఫ్ యువర్ మన యొక్క కోరికల్ని కొంత విత్డ్రా చేసుకోవడం. మన కోరికలకు అంతు లేదు, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక. ఈ కోరికలు గుర్రాలండి, ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి, ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటాయి. ఉపరతి అంటే కొంత విత్డ్రా చేసుకోవడం. అట్లా అని కోరికలన్నీ చంపుకోవాలని కాదు,
ధ్యాన సాధనలు ఒక్కొక్కసారి ఈ కోరికలు వెంబడి పరిగెత్తుంటే మనం ఎప్పటికీ ఎండ్లెస్, అది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఉపరతి అంటేనే కొంత తగ్గించుకోవడం, సో దట్ యూ కెన్ జర్నీ ఇన్సైడ్, యూ కెన్ గో ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. సమము, దమము, తితీక్ష అండ్ ఉపరతి. ప్రతి ధ్యాని, ప్రతి సాధకుడు తన ధ్యాన సాధనలో ఎన్నో వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి. ప్రాక్టీస్ దమం. హ్యావ్ కంప్లీట్ మాస్టరీ ఓవర్ యువర్ 5 senses, your cravings, internal senses, inner senses which have a lot of cravings. Mastery over that. తితీక్ష, ఎట్లాంటి నొప్పినైనా బాధనైనా చక్కగా సహనంతో ఓర్పుతో చూడడం, సాక్షిభావంతో ఉండడం. అండ్ ఉపరతి, మన కామాన్ని, మన కోరికల్ని కొంత తగ్గించుకోవడం, ఉపరతి చేసుకోవడం. ఎంత చక్కని సూచనలు ఇచ్చారో మరి ఆదిశంకరాచార్యులు వారు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడతామా? ఒక్కసారి మనం మెడిటేషన్ లో కూర్చుందామండి. ఒక 5 minutes కూర్చుందాం. ఎటే స్ట్రెచ్ కంటే కొంతసేపు కూర్చుని మళ్ళా కంటిన్యూ చేద్దాం. హాయిగా కూర్చోండి. ఒకటే సత్యం, ఏకం సత్యం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వీఆర్ ఆల్ గాడ్స్. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అయం ఆత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. 2 చేతులు కలిపి కట్టుకుని వేళ్లలో వేళ్లు పెట్టుకుని కళ్ళు మూసుకుని మన యొక్క శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉంటాం. శ్వాసని గమనిద్దాం. బాహ్య చప్పుళ్ళు అన్నీ వస్తుంటాయి, వాటితో మనకి పని లేదు. దమం ప్రాక్టీస్ చేద్దాం. దమం అంటేనే బహిరేంద్రియ నియంత్రణ, నిగ్రహణ. ఈ యొక్క బాహ్య ఇంద్రియాలు అన్ని గమనిస్తుంటాయి. మన టెంప్టేషన్ ఉంటుంది, కళ్ళు తెరిచేయాలని, అన్ని కూడా నియంత్రించాలి. డ్యూరింగ్ దిస్ మెడిటేషన్ విల్ నాట్ ఓపెన్ అవర్ ఐస్. Even if there are sounds coming from outside, don't worry. These sounds will be there, like in the background. Don't worry. మన మనస్సు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సమయంలో మనం ప్రాక్టీస్ చేద్దాం. అంతరేంద్రియ నిగ్రహ. ఎన్నో క్రేవింగ్స్ ఉంటాయి. ఈ మనసు ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కోతిలాగా చంచలం. మనం ఏం చేద్దామంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ఆ ఆలోచన రాహిత్య స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 10 నిమిషాలు చక్కగా హాయిగా ఈ ధ్యాన స్థితిలోనే కూర్చుందాం. చక్కగా రిప్లెనిష్ చేసుకుందాం మన ఎనర్జీని.
ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. We are all gods living in this beautiful 3 houses. We are all Tripura Sundaras and Tripura Sundaris. We have these 3 houses. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాల్ని ధరించినటువంటి మనం ఊర్ధ్వలోకాల నుంచి వచ్చినటువంటి దేవుళ్ళం. "30 seconds. We create our own reality. Through decisions and choices, through thought forms and beliefs, that we create our own reality. We are eternal, playful beings. We are the masters in this physical plane. We are here to acknowledge our own mastery. 15 seconds. Seconds. Breath is our guide. మన శ్వాస మన గురువు. ఈ శ్వాస అనే గురువు మన పరమ గురువు దగ్గరికి చేరుస్తుంది. మన పరమ గురువు మన ఆత్మ, మన ఇన్నర్ గురువు. ఐదు సెకండ్లు. నాలుగు, 3, 2, 1, 0. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా మీ చేతి వేళ్ళని కళ్ళ మీద ఉంచుకుని నిదానంగా మీ కళ్ళను తెరవండి.